హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి వంకాయ కర్రీ. వంకాయ కర్రీ చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసుకుని మనం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత ఒక పెద్ద సైజు పెద్దుల్లిపాయ చాప్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. పోపు దినుసులు, ఇంకా తర్వాత కరివేపాకు రెప్పలు, కొత్తిమీర అనేది సన్నగా చాప్ చేసుకుని తీసుకున్నాము. ఇంకా మనం వంకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూకుడు వేడిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిన తర్వాత మనము 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి. పోపుతో పాటు ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత పోపు వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసుకున్న కదా ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది రుచి తగినంత, కూరకు తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చితో పాటు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలండి. ఇంకా ఇలా వంకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలు ఉల్లిపాయల్లో కలిసే విధంగా, మగ్గిన ఉల్లిపాయల్లో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, కొంచెం పావు గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి మనము దీంట్లోకి కూరకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా కూర కారం యాడ్ చేసిన తర్వాత మనము ఒక్కసారిగా కూరలో కారం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కారం యాడ్ చేసిన మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కర్రీని మగ్గించుకోవాలి. ఇంకా ఇలా మగ్గుతున్నప్పుడే కొన్ని కొత్తిమీర రెప్పలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరతో పాటు మనము ఈ వంకాయ కూరలో పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసిన మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే. ఇంతే రండి, వంకాయ పాలు పోసిన కర్రీ చాలా సులభంగా, చాలా రుచిగా చేసుకోవచ్చు. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.